ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి సర్వోత్తమమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికి మహిమ కలుగునుగా కానీ భక్తులు పాడినట్టుగా అనుక్షణము మన జీవితాల ద్వారా దేవునికి మహిమ రావాలని, ఆయన నామం గణపరచబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుణ్ణి ఎవరైతే మహింపరుస్తారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే తనను విశ్వసించిన వారిని, తన యందు నమ్మిక ఉంచిన వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ప్రతిరోజు కూడా పరిశుద్ధ లేఖనాల నుంచి, దైవావేశం వలన కలిగిన పరిశుద్ధ లేఖనాల నుంచి ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని వాగ్దానాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభునందు అవునన్నట్టుగానే ఉన్నాయని పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో రాశాడు. మన జీవితాల్లో చాలామంది వాగ్దానాలు చేసి ఉండొచ్చు, కానీ వాటిని మర్చిపోయి ఉండొచ్చు. కానీ వాగ్దానం చేసిన దేవుడు సర్వశక్తుడు గనుక, మహోన్నతుడు గనుక ఆయన ఇప్పుడు వాగ్దానాలు మర్చిపోలేదు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. 138వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. సామ్ 138 and verse 3. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. ప్రాణములో త్రాణ. త్రాణ అంటే అర్థం ఏంటి? ఎస్, బలము కదా. త్రాణ అంటే బలం. ఇప్పుడు దావీదు భక్తుడు ఈ కీర్తన రాస్తూ అంటున్నాడు, నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. మొర్రపెట్టిన తర్వాత ఎన్నో రోజులకని అక్కడ రాయబడలేదు. ఏ రోజైతే నేను మొర్రపెట్టానో, ఏ రోజైతే నేను దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశానో, ఏ రోజైతే నేను ఆయన వైపు చూశానో, ఏ రోజైతే నన్ను విడిపించగలిగిన దేవుని యొక్క పాద సన్నిధిలో కూర్చున్నానో ఆ రోజే దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడని. మీ జీవితంలో ఇలాంటి అనుభవం ఎప్పుడైనా జరిగిందా? ఏ రోజైతే మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారో ఆ రోజు దేవుడు మీకు ఉత్తరం ఇచ్చిన అనుభవాలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి జ్ఞాపకం చేసుకుని వాటిని బట్టి దేవుని స్తుతించండి. మన దేవుడు ఎంత క్లోజ్గా మనకున్నాడు, ఎంత సమీపంగా మనకున్నాడంటే, ఈరోజు నువ్వు చెయ్యి, నేను చూస్తానులే, ఓ 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత అని దేవుడు అనలేదు. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు తన చిత్తాన్ని బట్టి ఆలోచన చేసినప్పటికీ, అనేక సందర్భాల్లో ఏ రోజైతే మనం ప్రార్థన చేస్తున్నామో, ఏ రోజైతే మనం దేవుని వైపు చూస్తున్నామో ఆ రోజే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. మొర్రపెట్టు, క్రై అవుట్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఒక దైవజనుడు అన్నాడు, కొన్నిసార్లు ప్రార్థన చేయడానికి మనకు శక్తి లేనప్పుడు కేవలం మూలుగులు మాత్రమే మన నుండి వస్తూ ఉంటే దేవుడు ఆ మూలుగులను కూడా అర్థం చేసుకుంటాడట. ఆమేన్. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయడానికి కూడా శక్తి సరిపోని రోజులు రావచ్చు. కేవలం మూలగడం తప్ప ఇంకేమీ లేదు. అయ్యా నేనేం చేయగలను అని కొంతమంది మూలుగుతూ ఉంటారు. ఆ మూలుగు వెనకాల ఉన్న బాధ మనుషులకు తెలియపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. గాడ్ కెన్ అండర్స్టాండ్ యువర్ గ్రోనింగ్స్. నీ నిట్టూర్పులు, నీ యొక్క ఆ మూలుగుల్ని దేవుడు వింటూ ఉన్నాడు. మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించావు. త్రాణ అని తెలుగులో రాయబడిన ఆ మాటకు ఇంగ్లీష్లో స్ట్రెంగ్త్ అని, హిబ్రూ భాషలో ఓజీ అనే పదం వాడారు. ఓజీ అనగా మైట్, బలము, మరియు పవర్, శక్తి అని 2 అర్థాలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మన ఆత్మలో మనకేమిచ్చాడు? ఆయన శక్తినిచ్చాడు. ఆయన శక్తిగల దేవుడు కాబట్టి, బలవంతుడైన దేవుడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చేవారు కూడా దేవుడు బలాన్ని ఇస్తున్నాడు. ఈ బలం దేనికి? ఈ బలం దేనికి ఉపయోగపడుతుంది? ఇతరులను గాయపరచడానికో, లేదా వారి మీద వీరి మీద దెబ్బలాటలాడడానికో, గొడవలు పెట్టుకోవడానికో కాదు. ఈ శక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతున్నారు, మీరు యెరూషలేములో కనిపెట్టండి, వాగ్దానం చేయబడిన ఆత్మ కొరకు కనిపెట్టండి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. వెన్ హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యూ, యూ షల్ రిసీవ్ పవర్. శక్తి మీకు లభిస్తుంది. ఈ శక్తి దేనికి అంటే, మొదట యెరూషలేములోనో, యోదయలోనో, సమరయలోనో, ఆ తర్వాత భూమి అందంతటా మీరు నాకు సాక్షులై ఉంటారు. మీకు విషయం తెలుసా? దేవునికి సాక్షిగా బ్రతకాలంటే మనకు దేవుని శక్తి అవసరం. మన బలం, మన జ్ఞానం, మన శక్తి సరిపోదు. ఆయన కొరకు సాక్షిగా జీవించాలంటే, ఆయన మహిమ కొరకు బ్రతకాలంటే పరిశుద్ధాత్మ దేవునికి శక్తి మనకు అవసరం. ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాల్సిన అంశం, లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ పవర్, ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్.
నీ ఆత్మచేత నన్ను బహుగా నింపండి నాయనని దేవుని సన్నిధిలో అనుదినం మనం ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కోసం. అలా నింపబడినప్పుడు దేవునికి సాక్షులుగా మనం ఉంటాం, ఆయన కొరకు మహిమకరంగా మనం జీవిస్తాం. దేవుడు మనకు శక్తినిచ్చేవాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జీవితాల్లో యేసు ప్రభువు వారు అద్భుతం చేశారు. కపెర్నహూములో పేతురు అత్త జ్వరంతో పడి ఉన్నప్పుడు యేసు ప్రభువు నా ఇంటికి తీసుకెళ్లారు. ఆమె జ్వరంతో మూలుగుతుంది, పడి ఉంది. యేసు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను ముట్టి స్వస్థపరచగానే జ్వరము ఆమెను విడిచెను అనే లేఖనాలు ధృవీకరిస్తూ ఉంటే ఆమె వెంటనే లేచి పరిచర్య చేసిందట, ఉపచారం చేసిందని లేఖనాలు ధృవీకరించాయి. యూజువల్గా జ్వరం పోగానే కొంతైనా నీరసం ఉంటుంది కదా, ఒక 2-3 రోజులైనా నీరసంతో బాధపడే వాళ్ళు ఉంటారు. కానీ దేవుని శక్తి ఎంత గొప్పది అంటే ఇన్స్టాంట్గా ఆమె జ్వరం పోవడం మాత్రమే కాదు, దేవుని శక్తితో ఆమె నింపబడి ఉపచారం చేయడం ప్రారంభించింది. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఇప్పటికే చాలా డ్యామేజ్ అయిందా, నీవు చేస్తున్న పాపాన్ని బట్టో అవిధేయతను బట్టో ఎన్నో రకాలుగా నీ జీవితం అంతా పతనావస్థలోకి వెళ్ళిపోయిందా, గివ్ యువర్ లైఫ్ టు జీసస్. ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించు. ప్రభువా నీ శక్తితో నింపునాయనని ప్రార్థన చేయి. నీ ప్రాణములో త్రాణ పుట్టించే దేవుడు ఆయన. అలా పుట్టించినప్పుడు నువ్వు దేవునికి మహిమకరంగా జీవిస్తావు. ఒక అనూహ్యమైన మార్పులు నీ జీవితంలో సంభవిస్తాయి. దేవుని సాక్షిగా నువ్వు జీవించగలవు. ఇప్పుడు ప్రాణములో త్రాణ ఎప్పుడైతే పుట్టిందో, బలం ఎప్పుడైతే వచ్చిందో, గొప్ప ధైర్యం వచ్చిందన్నాడు భక్తుడు. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఏ ధైర్యం కోసం అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కనిపెడుతున్నావో, దేవుడు నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడు. నీలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించి, భయకంపితమైన ప్రతి వాతావరణాన్ని కూడా దేవుడు తొలగించి గొప్ప ధైర్యాన్ని నీ హృదయంలో ఆయన పుట్టించగలడు. దావీదు తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని బైబిల్లో రాయబడింది. మన ధైర్యము, మన ఆశ్రయము, మన ఆధారం, మన కాన్ఫిడెన్స్ అంతా మన ప్రభువే. ఆయన వైపు చూచినప్పుడు మేళ్లతో మన జీవితాలు నింపబడతాయి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మా ప్రాణములో త్రాణ పుట్టించే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. మేము మొర్ర పెట్టిన దినమునే మా మొర్ర ఆలకించే దేవుడు గనుక నీకు వందనాలు. నువ్వు ఎంత క్లోజ్గా మాకున్నావు, ఎంత సమీపంగా మాకున్నావు. చాలాసార్లు నువ్వు ఎక్కడో దూరంగా ఉన్నావు అనుకుంటున్నాం, కానీ ప్రభువా నీ వాక్యం ద్వారా పదే పదే మాతో మాట్లాడుతున్నావు, నువ్వు మాకు సమీపంగా ఉన్నావని. మా ప్రియులు ఎంతమంది అయితే తమ హృదయాలు తెరిచి ఈరోజు మొరపెడుతున్నారో, నీ వైపు చూస్తున్నారో, వారి ప్రాణముల్లో శక్తిని, బలాన్ని నింపి గొప్ప ధైర్యాన్ని వారికి దయచేయండి. కనికరంతో నింపండి. స్వస్థత లేని వారికి స్వస్థత ఇవ్వండి. విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. ఈరోజు ఒక అద్భుతం వారి జీవితాల్లో ఆశిస్తూ ఉంటే ఆ అద్భుతాన్ని వారి జీవితంలో నెరవేర్చమని కోరుతున్నాం ప్రభువా. ఘనతయు మహిమయు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day.